Today topic is motion in a magnetic field. So in the previous session we will discuss about the moving charges. మనకి ఏదైతే మూవింగ్ చార్జెస్ ఉన్నాయో ఆ మూవింగ్ చార్జెస్ మనకి ఏమవుతుంది అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనకి వచ్చేసి ఈ యొక్క మూవింగ్ చార్జెస్ ఎప్పుడైతే మనకు చార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుందో అప్పుడు వచ్చేసి ఏమవుతుంది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేస్ చేసుకుని మనకి ఏమవుతుంది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ బేస్ చేసుకున్నప్పుడు when we are taking more charges మనకు వచ్చేసి మోర్ చార్జెస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఈ యొక్క సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి టోటల్ ఫోర్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ మోషన్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా మూవ్ అవుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఇన్ కేస్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ చార్జ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం వచ్చేసి ఏం చూస్తున్నాం ఒక చార్జ్ అనేది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకు మూవ్ అవుతుంది అని తీసుకుంటే ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వెలాసిటీ ఆఫ్ పార్టికల్ దెన్ నో వర్క్ ఈజ్ డన్. సో మనం వచ్చేసి మెకానిక్స్లో తీసుకున్నట్లయితే ఈ యొక్క మెకానిక్స్లో మనం ఏం చేస్తున్నాం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం అండ్ ద డిస్ప్లేస్మెంట్ విల్ బి ఎగ్జిస్టెడ్. సో ఎప్పుడైతే మనం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ పైన సమ్ ఫోర్స్ అనేది దాన్ని అప్లై చేస్తున్నామో దెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఏమవుతుంది అంటే సమ్ డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్ అవుతూ ఉంటుంది. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ 1 దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఆఫ్టర్ అప్లయింగ్ సమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇట్ విల్ బి ఎంటర్ టు 2 దగ్గరికి రీచ్ అవుతుంది. సో మనం వచ్చేసి ఈ యొక్క ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ ద ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లేస్మెంట్ రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటే అక్కడ ఏం చెప్తున్నాం వర్క్ అనేది మనకు అక్కడ జరిగింది అని చెప్తున్నాం. దట్ మీన్స్ వర్క్ ఈజ్ డన్ బేస్డ్ ఆన్ ద ఫోర్స్. ఈ ఫోర్స్ బేస్డ్ చేసుకొని వర్క్ అనేది ఫామ్ అయిందని చెప్తున్నాం. అండ్ ద ఫార్ములా విల్ బి W=F × S cos θ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇన్ ద సేమ్ వే ఇది వచ్చేసి మనకు మెకానిక్స్. సో దాన్ని మనం ఇక్కడ మ్యాగ్నెటిజంలో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే వెన్ ద అప్లయింగ్ అ ఫోర్స్ మనం ఎప్పుడైతే ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై చేస్తున్నామో వెన్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ. యొక్క వెలాసిటీ ఏదైతే ఉందో దానికి వచ్చేసి మనం పర్పెండిక్యులర్గా అప్లై చేసినప్పుడు దెన్ దెర్ ఈజ్ నో వర్క్ ఈజ్ డన్. సో మనకు వచ్చేసి ఏమవుతుంది అక్కడ వర్క్ అనేది మనకు జీరో అవుతుంది. సో వర్క్ అనేది ఎందుకు జీరో అవుతుంది అంటే మనకు ఫార్ములా ఏంటి వర్క్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ W=F × S cos θ. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఇక్కడ యాంగిల్ అనేది పర్పెండిక్యులర్ తీసుకుంటున్నామో 90 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది cos 90. సో cos 90 విల్ బి జీరో. సో జీరో కాబట్టి ఏమవుతుంది మనకు టోటల్ వర్క్ అనేది ఏమవుతుంది జీరో అవుతుంది. దట్ మీన్స్ వెన్ వీఆర్ అప్లయింగ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. ఈ యొక్క పార్టికల్ యొక్క మూవ్మెంట్కి మనం అప్లై చేసినటువంటి ఫోర్స్కి రెండు మధ్య మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి అక్కడ ఏదైతే వర్క్ ఫామ్ అవుతుందో ఆ వర్క్ అనేది మనకు జీరో అవుతుంది. దట్ మీన్స్ అదర్వైజ్ నో చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఈ యొక్క వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్లో మనకి ఎటువంటి చేంజెస్ అనేవి ఫామ్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ కన్సిడర్ ద మోషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ V ఈజ్ పర్పెండిక్యులర్ టు B. సో ఇఫ్ యూఆర్ టేకింగ్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం ఏం తీసుకున్నాం ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం. సో యూనిట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకొని దాంట్లో ఏం చేస్తున్నాం ఈ యొక్క వెలాసిటీ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సో పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ యొక్క వెలాసిటీ ఏదైతే ఉందో ఏమవుతుంది జీరో అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ద ఫోర్స్. వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జిస్టెడ్? ద ఫోర్స్ ఫార్ములా ఏంటి Q × V × B. That means the force is mainly depends on three properties. One is the charge of the particle, next one is the velocity of the particle, and next one is the magnetic field. So ఈ 3 పైన డిపెండ్ అవుతుంది and the formula is F = Q × V × B. That means this one is V × B. సో ఇప్పుడు ఏమవుతుంది సో there is no work అనేది మనకు అక్కడ ఫామ్ అవ్వట్లేదు కాబట్టి the particle is moving like in a circular path. ఆ పార్టికల్ అనేది మనకి ఏమవుతుంది అంటే it is travel in a circular path లో మనకు ట్రావెల్ అవుతూ ఉంటుంది రొటేట్ అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ద సర్కిల్. ఈ యొక్క మనం ఏదైతే చార్జ్ తీసుకున్నామో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నామో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ ఏమవుతుంది ఇది ఒక సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటాం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ టేకింగ్ హియర్ చార్జ్ ఇక్కడ వచ్చేసి మనం ఒక స్మాల్ Q చార్జ్ తీసుకున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి పర్పెండిక్యులర్గా ఉంటున్నాయి ఒకదాంతో. దట్ మీన్స్ 90 డిగ్రీస్ ఫామ్ చేస్తున్నాయి. And this one then this force will be always working towards the center side మనకు వర్క్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటున్నాం. దట్ మీన్స్ హియర్ ద వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జిస్టెడ్ F = QVB ఈజ్ నోన్ యాజ్ సెంట్రిపెటల్ ఫోర్స్. సో సెంట్రిపెటల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ సర్క్యులర్ మోషన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ ద వెలాసిటీ హ్యాజ్ ఏ కాంపోనెంట్ అలాంగ్ ద B. నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నాం వెలాసిటీ ఏదైతే ఉందో ఆ వెలాసిటీ అనేది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నటువంటి డైరెక్షన్లో తీసుకున్నట్లయితే దెన్ బోత్ ఆర్ ఇన్ ప్యారలల్ డైరెక్షన్. ఎప్పుడైతే మనం ప్యారలల్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి ఈ యొక్క వర్క్ అనేది మ్యాక్సిమం ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ దెన్ ద వర్క్ విల్ బి హ్యాపెన్. అక్కడ ఏమవుతుంది మనకు వర్క్ అనేది ఫామ్ అవుతుంది.
వర్క్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మనకి దానికి మోషన్ ఏమవుతుంది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ చేంజెస్ ఓన్లీ ఏదైతే మనం తీసుకున్నామో ద మోషన్ ఇన్ ఎ ప్లేన్ ఈస్ పర్పెండిక్యులర్ టు బి ఈజ్ యాజ్ బిఫోర్ ఏ సర్క్యులర్ వన్ అండ్ దెన్ ఇట్ విల్ బి ప్రొడ్యూసింగ్ ఏ హీలికల్ మోషన్. హీలికల్ మోషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎందుకు హీలికల్ మోషన్ ఫామ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకు వెలాసిటీ అనేది పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతుందో ఇట్ ఈస్ ట్రావెల్ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్లో మనకు ఫామ్ అవుతుంది. వెన్ యూ ఆర్ అప్లయింగ్ దిస్ వన్ మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క ప్యారలల్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఈజ్ మూవింగ్. ఈ చార్జ్ అనేది మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లేసింగ్. సర్క్యులర్ పాత్లో చేంజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్ అనేది జరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కమింగ్ అండర్ హీలికల్ మోషన్. సో వాట్ ఈస్ దిస్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అంటే, సో దిస్ వన్ ఈజ్ ద సర్క్యులర్ మోషన్ అండ్ హీలికల్ మోషన్. సో సర్క్యులర్ మోషన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ వచ్చేసి చార్జ్ తీసుకున్నాం, క్యూ చార్జ్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ అండ్ దిస్ వన్ ఈ యొక్క డాట్స్ ఏవైతున్నాయో దిస్ వచ్చి రిప్రజెంటెడ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు వెన్ దిస్ వన్ ఈ చార్జ్ ఏమవుతుంది, ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ మూవర్స్ ద సెంటర్. ఈ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ సైడ్ ఈ యొక్క ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, సెంట్రిపెటల్ ఫోర్స్ అంటున్నాం. సో ఇక్కడ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్కి అండ్ దిస్ వన్ ఈ యొక్క వెలాసిటీకి ఎప్పుడు కూడా మనకి ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై దెర్ ఈస్ నో నెట్ ఫోర్స్. నెట్ ఫోర్స్ అనేది మనకు అక్కడ ఫామ్ అవ్వట్లేదు. నెట్ ఫోర్స్ అనేది ఫామ్ అవ్వట్లేదు కాబట్టి ఈ యొక్క వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అనేది మనకి ఏమవుతుంది, జీరో అవుతుంది. దట్స్ వై ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ మూవింగ్ ఇన్ ఏ సర్క్యులర్ మోషన్. దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. ఇఫ్ దిస్ వన్ నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటి అంటే వెన్ దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ విత్ అది. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే డైరెక్షన్లో ఉందో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ మనకి ఏమవుతుంది, వెలాసిటీ అనేది ట్రావెల్ అవుతుంది. సో ఎప్పుడైతే వెలాసిటీ ట్రావెల్ అవుతుందో దెన్ ఏమైనప్పుడు సమ్ వర్క్ అనేది మనకు జరుగుతుంది. సో ఎప్పుడైతే వర్క్ అనేది ఏమవుతుంది, దెన్ డిస్ప్లేస్మెంట్ విల్ బి హ్యాపెన్. సో వర్క్ అనేది మనకు జరుగుతుంది, అక్కడ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద ఫస్ట్ సిచ్యువేషన్, ఫస్ట్ కేసు తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, సర్క్యులర్ మోషన్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ద సర్క్యులర్ పాత్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ని బేస్ చేసుకొని మనకి ఒక పాయింట్ అనేది ఏమవుతుంది, మూవ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఏమవుతుంది, వెన్ వీఆర్ కంబైనింగ్ దిస్ వన్ ఈ యొక్క సర్క్యులర్ మోషన్ తీసుకుంటున్నాం యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం, దెన్ దిస్ విల్ బి హ్యాపెన్ లైక్ దిస్. దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, హీలికల్ మోషన్ అంటున్నాం. సో ఇక హీలికల్ మోషన్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ ఈ యొక్క రేడియస్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ టేకింగ్ సర్క్యులర్ పాత్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్. సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్ అవుతుంది. దట్ మీన్స్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ వన్ సర్క్యులర్ పాత్. ఈ యొక్క సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ని మనం ఇక్కడ ఏమంటామంటే రేడియస్ ఆఫ్ హెలిక్స్ అంటున్నాం. దట్ మీన్స్ రేడియస్ ఆఫ్ హెలిక్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ వన్ జోన్. ఒక కంప్లీట్ రొటేషన్ ఇవ్వడానికి అనేది ఎంత డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్ ట్రావెల్ చేసినప్పుడు దిస్ ద ఫస్ట్ రొటేషన్ అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ రొటేషన్. ఈ యొక్క సెకండ్ రొటేషన్ తీసుకోవడానికి వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, పిచ్ అంటున్నాం, పిచ్ ఆఫ్ ది హెలికల్ మోషన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు వచ్చేసి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది, పర్పెండిక్యులర్గా వర్క్ అవుతుందా లేదా ప్యారలల్గా వర్క్ అవుతుందా, దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క పాత్ ఆఫ్ మోషన్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఇఫ్ దిస్ వన్ బోత్ విల్ బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ యొక్క రెండు కూడా ఏమవుతుంది, వెలాసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా మనకు పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మనకు వర్క్ ఏదైతే ఫామ్ అవుతుందో వర్క్ అనేది జీరో అవుతుంది. సో వర్క్ అనేది జీరో అయినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఫోర్స్ అనేది ఏదైతే ఉందో ఏమవుతుంది, సెంట్రిపెటల్ ఫోర్స్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే అక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ వర్క్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఈ యొక్క చార్జ్ అనేది ఏమవుతుంది ఒక సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం, సర్క్యులర్ మోషన్ అంటున్నాం. అదే మనం సెకండ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ అలాంగ్ విత్ ద వై యాక్సిస్ ఈ యొక్క పాత్ ఏదైతే ఉందో వెలాసిటీ అండ్ దిస్ వన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మనకు వర్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. వర్క్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుంది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సమ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది. సో ఆ మూవ్మెంట్ అయినప్పుడు ఏమొస్తుంది, డిస్టెన్స్ రొటేట్ ఏదైతే అవుతుందో ఆ రొటేట్ అయ్యే డిస్టెన్స్ని ఒక రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి వాటి వంటిలో ఉన్న డిస్టెన్స్ని మనం పిచ్ అంటున్నాం. అండ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్, ఆ సర్క్యులర్ పాత్లో ఏదైతే రొటేట్ అవుతుందో ఆ యొక్క రేడియస్ని మనం ఏమంటున్నాం అంటే రేడియస్ ఆఫ్ హెలిక్స్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక పార్టికల్ వచ్చేసి మనకు ఈ టూ డిఫరెంట్ టైప్స్లో మనకు ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వీ నో దట్ మనకు వచ్చేసి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతూ ఉంటుందో ఆ సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అయినప్పుడు ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ పైన వచ్చేసి మనకు మెయిన్గా టూ ఫోర్సెస్ వర్క్ చేస్తూ ఉంటాయి. సో వన్ ఈజ్ సెంట్రిపెటల్ ఫోర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. దాని యొక్క వెలాసిటీ వల్ల ఏదైతే వస్తుందో దాన్ని వచ్చేసి మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటున్నాం. దాని సెంటర్ సైడ్ అయితే ఫోర్స్ వర్క్ చేస్తుందో దాన్ని వచ్చేసి మనం సెంట్రిపెటల్ ఫోర్స్ అంటున్నాం. సో ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఎలా డిఫైన్ చేస్తున్నాం, mv² బై ఆర్.
సో ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మన గ్రావిటేషన్ చాప్టర్లో ఇంకా ఫార్ములాస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు 2 ఫోర్సెస్ వర్క్ చేస్తూ ఉంటాయి when it is rotating in the stationary orbit. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు స్టేషనరీ ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉందో దానికి వచ్చేసి ఈ యొక్క సెంట్రిపెటల్ ఫోర్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రెండు కూడా మనకు ఈక్వల్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ సెంట్రిపెటల్ యొక్క ఫార్ములాని ఏం తీసుకుంటాం, mv²/r అని తీసుకుంటున్నాం. సో ఇన్ ద ప్రీవియస్ సెషన్ మనం ప్రీవియస్ టాపిక్లో తీసుకున్నప్పుడు ఏం తీసుకున్నాం, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, when it is moving towards a circular path లో రొటేట్ అవుతున్నప్పుడు దాని యొక్క ఫోర్స్ ఎలా తీసుకున్నాం, q into v into b. సో దిస్ ఫోర్స్ ఆల్సో వర్కింగ్ యాజ్ ద సెంట్రిపెటల్ ఫోర్స్. ఈ ఫోర్స్ కూడా మనకి ఏమవుతుంది, సెంట్రిపెటల్ ఫోర్స్గా వర్క్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ కంబైనింగ్ దీస్ టూ. ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మనకి ఏమవుతున్నాయి, రెండు కూడా మనకి సెంట్రిపెటల్ ఫోర్స్నే రిప్రజెంట్ చేస్తున్నాయి. దట్స్ వై దీస్ టూ విల్ బి ఈక్వల్ ఈచ్ అదర్. సో ఈక్వల్ అయినప్పుడు ఏమొస్తుంది, mv²/r ఈక్వల్స్ టు q into v into b. సో మనకు mv²/r ఈక్వల్స్ టు mv²/r ఈక్వల్స్ టు q into v into b. సో ఇక్కడ వెలాసిటీ క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది, r ఈక్వల్స్ టు mv/qb. సో వీఆర్ సెండింగ్ qb దిస్ సైడ్ అండ్ r అనదర్ సైడ్, ఇట్ బికమ్ r ఈక్వల్స్ టు mv/qb. సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్. మనకు ఆబ్జెక్ట్ అనేది ఏదైతే పాత్లో ట్రావెల్ అవుతుందో, సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుందో ఆ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ ఎలా తీసుకుంటామంటే r ఈక్వల్స్ టు mv/qbగా రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సో ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతూ ఉంటుందో, సర్క్యులర్ పాత్లో రొటేట్ అయినప్పుడు ఏమొస్తుంది, దానికి వచ్చేసి మనకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీకి లీనియర్ ఫ్రీక్వెన్సీకి ఉన్న రిలేషన్ ఏంటి అంటే దట్ మీన్స్ v ఈక్వల్స్ టు r ఒమేగా. సో ఇక్కడ v వచ్చేసి వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ వచ్చేసి మనకు v వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. r ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్. ఈ యొక్క సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ వచ్చేసి మనం r గా రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఒమేగా విల్ బి ద యాంగులర్ ఫ్రీక్వెన్సీని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు మనకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ ద రిలేషన్ ఏమొస్తుంది, v ఈక్వల్స్ టు r ఒమేగా. నెక్స్ట్ వన్ ఈజ్ మనకు వచ్చేసి ఒమేగా ఫార్ములా ఏంటి, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి అంటే 2π/t. సో ఆల్రెడీ వీ డిస్కస్ ఇన్ ఆసిలేషన్స్ చాప్టర్లో వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, టోటల్ టైం పీరియడ్ t ఈక్వల్స్ టు 2π/ఒమేగా. 2π/ఒమేగా రిప్రజెంట్ చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకుని మనం వచ్చేసి ఈ యొక్క ఒమేగా ఫార్ములా రాసినప్పుడు ఏమొస్తుంది, 2π/t అనేది ఫామ్ అవుతుంది. సో 1/t ద రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ 2πn అవుతుంది, 2πν. సో ద ఫార్ములా వచ్చేసి ఒమేగా ఈ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఎలా రాస్తున్నాం, 2π into ν. సో ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ టాపిక్ మనం వచ్చేసి ప్రీవియస్ ఫార్ములాలో ఏం డిఫైన్ చేస్తున్నాం, సో v ఈక్వల్స్ టు r ఒమేగా రాస్తున్నాం. దాన్ని బేస్ చేసుకుని మనకు r ఈక్వల్స్ ఏమవుతుంది, v/ఒమేగా. r ఒమేగా ఈక్వల్స్ ఏమవుతుంది అంటే v/r అవుతుంది. సో v/r వాల్యూ వచ్చేసి మనది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఆల్రెడీ వీ ఫైండ్ అవుట్ r వాల్యూ ఈజ్ mv/qb. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏమొస్తుంది, దట్ మీన్స్ ఒమేగా ఈక్వల్స్ టు v/r and v value will be cancelled, then you are getting omega equals to qb/m. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ యొక్క ఫార్ములా ఎలా రాస్తున్నామంటే qb/m అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ. ఈ యొక్క ఒమేగా యొక్క ఫార్ములాలో మనకు ఈ యొక్క వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా, దెర్ ఈస్ నో ఎగ్జిస్టెడ్. సో వెలాసిటీ అనేది ఫామ్ అవ్వట్లేదు. సో వెలాసిటీ అనేది ఫార్ములా అవ్వట్లేదు అంటే మనకు వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏమొస్తుంది, 12mv². సో ఇక్కడ వెలాసిటీ పైన డిపెండ్ అవ్వట్లేదు అంటే ఆటోమేటిక్గా ఎనర్జీ పైన కూడా ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ. వెలాసిటీతో కంపేర్ చేసినా లేదా ఈ యొక్క ఎనర్జీతో కంపేర్ చేసినప్పటికీ ఈ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఏమవుతుంది, కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద టైమ్ టేకెన్ ఫర్ 1 రివల్యూషన్. మనకు వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక కంప్లీట్ 1 రివల్యూషన్ కంప్లీట్ అవ్వడానికి మనం ఏదైతే టైం తీసుకున్నామో దాన్ని మనం ఏమంటున్నాం, టైం పీరియడ్ అంటున్నాం. సో టైం పీరియడ్ యొక్క ఫార్ములా ఏంటి, t ఈక్వల్స్ టు 2π/ఒమేగా. సో దీన్ని మనం ఏం తీసుకుంటాం, 1/ν. The reciprocal of frequency is known as time period. So these are the two formulas. So దీన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం the velocity of a parallel to magnetic field, then the path of the particle is helical path. సో వెలాసిటీ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ వెలాసిటీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే దాని యొక్క పాత్ అనేది ఏమవుతుంది, మనకు హెలికల్ పాత్లో ట్రావెల్ అవుతుంది. వై బికాస్ ఆఫ్, ఎందుకు అంటే ఇట్ ఈస్ ట్రావెలింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సర్క్యులర్ పాత్ అండ్ ఇట్ ఈస్ డిస్ప్లేసింగ్. సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. దట్స్ వై ద పాత్ ఏదైతే ఉందో ఏమవుతుంది, మనకు హెలికల్ పాత్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద డిస్టెన్స్ మూవ్డ్ అలాంగ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ 1 రొటేషన్ ఈజ్ కాల్డ్ పిచ్. సో ఎప్పుడైతే మనకి ఏమవుతుంది, ఒక రొటేషన్ కంప్లీట్ అవుతుందో ఇన్ ద అలాంగ్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఒక కంప్లీట్ 1 రొటేషన్ చేయడానికి మనకి ఏదైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనం ఇక్కడ ఏమంటున్నాం, పిచ్ అంటున్నాం.
అండ్ ద రేడియస్ ఆఫ్ ఈ యొక్క సర్క్యులర్ పాత్ అయితే రొటేట్ అవుతుందో ఈ యొక్క రేడియస్ని మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ హెలిక్స్ అంటున్నాం. సో దిస్ ఈజ్ ద మోషన్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మోషన్ అవుతుందో వీ హ్యావ్ 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్. మనకు వచ్చేసి 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఫస్ట్ సిచ్యువేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే when the velocity and magnetic field both will be perpendicular to each other. రెండు కూడా మనకి ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా ఫామ్ అవుతున్నాయో మనకి ఏమవుతుంది అక్కడ వర్క్ అనేది 0 అవుతుంది. సో వర్క్ అనేది 0 అయిపోయినప్పుడు ఈ యొక్క కంప్లీట్ ఫోర్స్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది అంటే సెంట్రిపెడల్ ఫోర్స్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో సెంట్రిపెడల్ ఫోర్స్గా వర్క్ చేసినప్పుడు దాని యొక్క ఫామ్లో మనకి ఏమొస్తుంది అంటే F = Q × V × B. So that is the centripetal force when the velocity and the magnetic field both are perpendicular to each other. And next one is when the path is ఈ యొక్క ఫోర్స్ అనేది ఏమవుతుంది ఈజ్ మూవింగ్ వెలాసిటీ అనేది మనకు అలాంగ్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెలాసిటీ రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్లో ఫామ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క సమ్ వర్క్ అనేది మనకు అక్కడ జరుగుతుంది. ఎందుకంటే మనకు డిస్ప్లేస్మెంట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి వర్క్ అనేది జరుగుతుంది. అట్ దట్ టైం ద పాత్ అనేది ఏమవుతుంది పార్టికల్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలాంగ్ విత్ దిస్ వన్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో మనకు చేంజ్ అవుతుంది. దట్స్ వై ద పాత్ విల్ బీ కన్వర్టెడ్ యాజ్ హెలికల్ పాత్. మనకి ఏమవుతుందంటే హెలికల్ పాత్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ హెలికల్ పాత్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మనకు వచ్చేసి ఎప్పుడైతే ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకు సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుందో అక్కడ ఏమవుతుంది మనకు సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. సో ఆ సెంట్రిపెటల్ ఫోర్స్కి ఫార్ములా ఏం రాస్తున్నాం mv²/r. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి సెంట్రిపెటల్ ఫోర్స్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి మనకు సెంట్రిపెటల్ ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో బై యూజింగ్ దీస్ టూ ఈ రెండు కూడా మనం ఏం చేస్తున్నాం ఈక్వల్ చేస్తున్నాం. సో ఈ రెండు ఈక్వల్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది బై యూజింగ్ దిస్ వన్ మనం వచ్చేసి ఈ యొక్క ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ వన్ మనకు వచ్చేసి యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ఈ యొక్క వెలాసిటీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే v = r⍵. సో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏమొస్తుందంటే ω = qb/m. సో ఇక్కడ ఈ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ. ఇది వెలాసిటీ పైన కానీ ఎనర్జీ పైన కానీ మనకు డిపెండ్ అవ్వదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్. సో ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ ఫైండింగ్ ద టైమ్ టేకెన్. సో మనం టైం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టైం పీరియడ్ ఫార్ములా ఏంటి t = 2π/ω. దట్ ఈజ్ ఓన్లీ ద రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క రెసిప్రోకల్ తీసుకుంటున్నాం. దట్ ఈజ్ సో అండ్ ద పాత్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే వెలాసిటీ ప్యారలల్గా తీసుకుంటున్నామో ఈ యొక్క పాత్ అనేది ఏమవుతుందంటే మనకు హెలికల్ పాత్ అవుతుంది. సో ఒక 1 రొటేషన్ అవ్వడానికి మనకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నామో దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం పిచ్ అంటున్నాం. అండ్ ద రేడియస్ వచ్చేసి రేడియస్ ఆఫ్ హెలిక్స్ అంటున్నాం. సో దట్ ఈస్ మోషన్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ మోషన్ ఇన్ కంబైన్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా మనం కంబైన్ చేసినప్పుడు వాట్ ఈస్ ద మోషన్ ఎగ్జిస్టెడ్ హియర్. ఈ యొక్క పార్టికల్స్ అనేవి మనకు ఏ మోషన్లో ట్రావెల్ అవుతున్నాయి. నెక్స్ట్ టాపిక్ సో మోషన్ ఇన్ కంబైన్డ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసినప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి 2 అప్లికేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ వెలాసిటీ సెలెక్టర్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సైక్లోట్రాన్. సో ఇక వెలాసిటీ సెలెక్టర్ అనేది మనకు దేనికి యూస్ చేస్తున్నాము అంటే వెన్ వీఆర్ టేకింగ్ ఏ బీమ్ ఆఫ్ లైన్స్ మనం వచ్చేసి ఏం తీసుకున్నాం బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నప్పుడు ఈ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో నుంచి మనకు వచ్చేసి ఒక పర్టికులర్ వెలాసిటీతో ఏదైతే పార్టికల్ ట్రావెల్ అవుతుందో ఆ పార్టికల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ 10 m/s వెలాసిటీతో ట్రావెల్ అయిన పార్టికల్ని మనం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు వాట్ ఈస్ ద వే మనం ఆ వే యూజ్ చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ దిస్ వెలాసిటీ సెలెక్టర్ అని యూజ్ చేస్తున్నాం. సో బై యూజింగ్ దిస్ వన్ ఈ యొక్క వెలాసిటీ సెలెక్టర్ తీసినప్పుడు ఏమొస్తుంది అంటే వెన్ ఏ చార్జ్ క్యూ ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ v మనం ఏం చేస్తున్నాం ఒక చార్జ్ తీసుకుంటాం. ఈ చార్జ్ అనేది మనకి ఏమవుతుంది v వెలాసిటీ ట్రావెల్ అవుతుంది విచ్ ఈజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రెండింటిలో కూడా మనకు వర్క్ చేస్తుంది. సో రెండింటిలో వర్క్ చేసిన మనకు ఫోర్స్ ఫార్ములా ఏమొస్తుంది F = F electric + F magnetic. ఒక ఎలక్ట్రిక్ ఫోర్స్ని యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని రెండు మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో మనకి ఏమవుతున్నప్పుడు టోటల్ ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ F = Q × E + V × B. సో F electric + F magnetic field. నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ యూ క్యాన్ టేక్ దిస్ వన్ ఈ యొక్క తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా మనకి ఏమవుతుంది ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. ఆల్వేస్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ వీ కెన్ అరేంజ్ దిస్ వన్ దీస్ టూ విల్ బి పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ. ఈ రెండు కూడా మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క చార్జ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఏదైతే పాస్ అవుతుందో ఆ చార్జ్ యొక్క వెలాసిటీకి రెండు కూడా మనం పర్పెండిక్యులర్గా తీసుకున్నప్పుడు ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ విల్ బి లైక్ దిస్. దట్ మీన్స్ ఇన్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి మనకు వెలాసిటీ ట్రావెల్ అవుతుంది. వై యాక్సిస్లో వచ్చేసి మనకు ఈ వాల్యూ దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ అవుతుంది. అండ్ జెడ్ యాక్సిస్లో వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్క్ అవుతుంది. దట్ మీన్స్ బై యూజింగ్ ద వెక్టార్ నోటేషన్ మనం వచ్చేసి వెక్టార్ నోటేషన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది ఇన్ ద ఎక్స్ యాక్సిస్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి యూనిట్ వెక్టార్ విల్ బి I bar. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వై యాక్సిస్ వచ్చేసి J bar అండ్ ద జెడ్ యాక్సిస్ వచ్చేసి K bar. దీస్ ఆర్ ద యూనిట్ వెక్టార్స్. సో బై యూజింగ్ దీస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ యొక్క వెక్టార్ నోటేషన్ యూజ్ చేసి రాసినప్పుడు ఏమొస్తుంది V వాల్యూ విల్ బి V into I bar and E value will be E into J bar and next one is K
ఇక b వాల్యూ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది z యాక్సిస్లో ఉంది కాబట్టి b ఇంటూ j బార్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వెక్టార్ నోటేషన్. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ యూ ఆర్ అప్లయింగ్ దీస్ ఇన్ ద ఫార్ములా, సో ఈ యొక్క ఫార్ములాస్లో అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది ఎఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న ఫార్ములా, that means E value will be E into J, B value will be B into K, and V value will be V into I by using the unit vectors. So FE electric force ఏమవుతుంది Q into E into J. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది Q into V into B. సో ఇక్కడ Q will be same కాన్స్టెంట్ వాల్యూ సేమ్ యాజ్ Q, అండ్ V వాల్యూ V ప్లేస్ ఏం రాస్తున్నాం V into I cap, అండ్ B వాల్యూ వచ్చేసి B into I cap. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఏం చేస్తున్నాం V cross B. సో V cross B చేసినప్పుడు ఏమొస్తుంది అంటే V into B by using the vector notation, V into B and I into K. సో I bar into K bar we can write as minus J by using the vector formulas. మనం వచ్చేసి ఒక వెక్టార్ ఫార్ములాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది V into B into minus J ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ హియర్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దీస్ టూ, ఈ రెండు మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ ద J డైరెక్షన్, అండ్ దిస్ వన్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకి ఏమవుతుంది సేమ్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది. బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద Y డైరెక్షన్. దట్స్ వై వీ కెన్ యాడ్ దీస్ టూ వెక్టార్ అడిషన్ యొక్క ఫార్ములాస్ యూజ్ చేసి ఈ రెండు కూడా మనం యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ Q ఈజ్ కామన్ ఇన్ బోత్ టర్మ్స్, అండ్ హియర్ E విల్ బీ ఎగ్జిస్టెడ్, అండ్ హియర్ Q and V into B. That means E minus V into B, and both are having the same vector J. So if you observe this one, ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి both are having the same magnitude. ఈ రెండింటి యొక్క వాల్యూస్ ఏమవుతుంది అంటే J లో రెండు కూడా మనకి J డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. బట్ ఈజ్ వన్ ఈజ్ ఇన్ ట్రావెలింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, అనదర్ వన్ ఈజ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇఫ్ యూ ఆర్ అబ్జర్వింగ్ హియర్ ఎఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మనకి ఏమవుతుంది పాజిటివ్ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, అండ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎఫ్పి వచ్చేసి మనకి ఏమవుతుంది డౌన్వర్డ్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ these electric field and magnetic field both will be working in the same path. రెండు కూడా మనకు సేమ్ పాత్లో ట్రావెల్ అవుతున్నాయి, బట్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. ఆ రెండు కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇఫ్ వీఆర్ కన్సిడరింగ్ దీస్ టూ వాల్యూస్ విల్ బి ఈక్వల్, మనం వచ్చేసి ఈ రెండు వాల్యూస్ కూడా మనం ఈక్వల్గా తీసుకుంటున్నాం. ఈక్వల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే చార్జ్ ఇన్ ద ఈ యొక్క మనకి ఏదైతే ఫోర్స్ అనేది ఏమవుతుంది జీరో అవుతుంది. సో ఫోర్స్ అనేది జీరో ఎందుకు అవుతుంది అంటే దట్ మీన్స్ Q into E minus Q into V into B, దీస్ టూ విల్ బి ఈక్వల్. దట్ మీన్స్ జీరో. QE ఈక్వల్స్ టు ఏమవుతుంది Q into V into B అవుతుంది. దట్ మీన్స్ Q విల్ బి క్యాన్సిల్, E ఈక్వల్స్ టు V into B. దట్ మీన్స్ ద వెలాసిటీ ఈక్వల్స్ ఏమవుతుంది E by B. దట్ మీన్స్ ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఉన్నటువంటి రేషియో ఏదైతే తీసుకుంటున్నామో ఆ వెలాసిటీ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ బై యూజింగ్ దిస్ వెలాసిటీ సెలెక్టర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది వెన్ వీఆర్ అప్లయింగ్ దిస్ వన్, ఈ యొక్క క్రాస్ ఫీల్డ్స్ అప్లై చేసినప్పుడు, క్రాస్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా మనకు ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటే దెన్ వీ సెడ్ దీస్ టూ విల్ బి క్రాస్ ఫీల్డ్. దాన్ని మనం ఏమంటున్నాం క్రాస్ ఫీల్డ్ అంటున్నాం. సో వెన్ వీఆర్ అప్లయింగ్ దీస్ క్రాస్ ఫీల్డ్స్, ఇఫ్ ద రేషియో ఏదైతే మనం తీసుకుంటామో E by B రేషియో ఉందో ఆ వెలాసిటీ ఉన్నటువంటి పార్టికల్ మాత్రం ఏమవుతుంది అన్డీవియేట్ అవుతుంది. దట్ మీన్స్ వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్ ఇట్ విల్ కమింగ్ అవుట్, అండ్ ద అదర్ పార్టికల్స్ ఏవైతే అన్నీ కూడా ఏమవుతున్నాయి మనకు డిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, మనకి ఏదైతే వెలాసిటీతో ఉన్నటువంటి పార్టికల్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో వీ కెన్ ఫైండ్ బై యూజింగ్ దిస్ వెలాసిటీ సెక్టర్. ఈ యొక్క వెలాసిటీ సెక్టర్ యూజ్ చేసి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఫామ్ అవుతున్నాయి అండ్ ఈక్వల్. రెండు కూడా మనకి ఈక్వల్ అయినప్పుడు ఏమొస్తుంది టోటల్ ఫోర్స్ ఆన్ ద చార్జ్ విల్ బి జీరో అవుతుంది. దెన్ ద టోటల్ చార్జ్ జీరో అయిపోయినప్పుడు QE ఈక్వల్స్ టు QEB అవుతుంది అండ్ V ఈక్వల్స్ టు E by B అవుతుంది. దట్ మీన్స్ ద వెలాసిటీ విల్ బి డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దిస్ కండిషన్ కెన్ బి యూజ్డ్ టు సెలెక్ట్ చార్జ్డ్ పార్టికల్స్ ఆఫ్ ఏ పర్టికులర్ వెలాసిటీ. మనం వచ్చేసి బీమ్ నుంచి ఏదైతే చార్జెస్ సెండ్ చేస్తున్నామో ఆ చార్జెస్ సెండ్ చేసినప్పుడు మనకి ఏదైతే పర్టికులర్ వెలాసిటీ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ వెలాసిటీ ఉన్నటువంటి చార్జికల్ పార్టికల్స్ మాత్రమే మనం ఐడెంటిఫై చేయొచ్చు. దట్ మీన్స్ ద క్రాస్డ్ E and B ఫీల్డ్స్ సర్వ్ యాజ్ ఏ వెలాసిటీ సెలెక్టర్. ఈ యొక్క ఫీల్డ్స్ ఏవైతే తీసుకుంటామో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఆ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో లేదా చార్జ్ క్యారియర్ అనేది ఏదైతే ఉందో వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా మనకు డివియేట్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ అన్డిఫ్లెక్టెడ్ త్రూ ద రీజియన్ ఆఫ్ క్రాస్ ఫీల్డ్స్. ఈ యొక్క క్రాస్ ఫీల్డ్ నుంచి డిఫ్లెక్ట్ అయిపోయి మనకు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ మెథడ్ మనకి ఎవరు ఇన్వెంట్ చేసిండ్రు అంటే బై యూజింగ్ J.J. థామ్సన్. ఇక J.J. థామ్సన్ ఈ యొక్క మెథడ్ ఇంట్రొడ్యూస్ చేసిండ్రు బై యూజింగ్ ద E/M రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం E/M రేషియో చేస్తున్నాం చార్జ్ బై మాస్. సో సేమ్ అదే మెథడ్లో మనకు వచ్చేసి ఈ యొక్క E/Bని ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క రేషియోని బేస్ చేసి మన యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ దిస్ ప్రిన్సిపల్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మాస్ స్పెక్ట్రోమీటర్. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే మనం మాస్ స్పెక్ట్రోమీటర్లో యూజ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ మాస్ స్పెక్ట్రోమీటర్? యూజ్ ఏంటి అంటే
ద డివైస్ దట్ సపరేట్స్ చార్జ్డ్ పార్టికల్స్ బై E/m రేషియో. ఈ యొక్క E/m రేషియోని బేస్ చేసుకుని మన యొక్క చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. దట్ మీన్స్ డివైడ్ చేయొచ్చు, సపరేట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ వన్, మాస్ స్పెక్ట్రోమీటర్. దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ వెలాసిటీ సెలెక్టర్. సో ఈ యొక్క వెలాసిటీ సెలెక్టర్ని దేని బేస్ చేసి ఉంటే దాని యొక్క వెలాసిటీ వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఉన్నటువంటి రేషియో పైన డిపెండ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మన యొక్క వాల్యూని మనం డిఫైన్ చేయొచ్చు. అండ్ ద సెకండ్ అప్లికేషన్ ఈ సైక్లోట్రాన్. ఈ యొక్క సైక్లోట్రాన్ అనేది మనం దేనికి యూజ్ చేస్తున్నామంటే వీ కెన్ ఇంక్రీజ్ ద వెలాసిటీ. మనం వచ్చేసి ఒక చార్జ్డ్ పార్టికల్ తీసుకున్నప్పుడు ఆ చార్జ్డ్ పార్టికల్ని వచ్చేసి ఏం చేస్తున్నాం, బై యూజింగ్ దిస్ సైక్లోట్రాన్. ఈ యొక్క సైక్లోట్రాన్ యూజ్ చేసి దాన్ని మనం యాక్సిలేట్ చేస్తున్నాం, అంటే దాని యొక్క వెలాసిటీని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం. That is, cyclotron is a mission to accelerate charged particles or ions to high energies. ఈ యొక్క చార్జ్డ్ పార్టికల్స్ని ఏం చేస్తున్నాం, వాటి యొక్క హై ఎనర్జీకి మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. సో హౌ కెన్ యూ ఇన్వెంట్ దిస్ వన్? దీన్ని మనకి ఎవరు ఇన్వెంట్ చేసిండ్రు అంటే లారెన్స్ అండ్ లివింగ్స్టన్. ఈ యొక్క మనకి వచ్చేసి 1894లో వచ్చేసి మనకి ఈ యొక్క లారెన్స్ అండ్ లివింగ్స్టన్ అనే సైంటిస్ట్ వచ్చి మనకి ఏం చేస్తున్నారు, ఈ యొక్క న్యూక్లియర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని గురించి మనం నేర్చుకోవడానికి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చేసి ఈ యొక్క సైక్లోట్రాన్ని యూజ్ చేసిండ్రు. సో మనకు వచ్చేసి మెయిన్గా సైక్లోట్రాన్లో ఏముంటుంది అంటే వీఆర్ టేకింగ్ 2 బీడ్స్. మనకు వచ్చేసి ఏం చేస్తున్నాం, 2 Ds అనేవి ఎగ్జిస్ట్ అవుతుంటాయి. సో ఇఫ్ యూఆర్ అబ్జర్వ్ హియర్, వెన్ యూఆర్ హియర్ 2 D షేప్లో ఉన్నటువంటి 2 మెటాలిక్ స్ట్రైడ్స్ తీసుకున్నాం. దట్ మీన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఇన్ D షేప్ మెటాలిక్ స్ట్రైడ్స్ అండ్ విచ్ ఆర్ ప్లేసింగ్ ఎట్ ఏ సమ్ డిస్టెన్స్. వాటి మధ్య ఏం చేస్తున్నాం, సమ్ డిస్టెన్స్ ప్లేస్ చేసి ఆ డిస్టెన్స్ ప్లేస్ చేసిన దగ్గర అరేంజ్ చేస్తున్నాం. సో వెన్ యూఆర్ ప్లేసింగ్ దిస్ వన్, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో, దీస్ ఎలక్ట్రాన్స్ వెన్ ఎంటర్డ్ ఇన్ టు ద D, ఈ యొక్క Dలో ఎప్పుడైతే ట్రావెల్ చేస్తున్నాయో, ఆ Dలో ట్రావెల్ చేసినప్పుడు ఏమొస్తుందంటే దెర్ ఈజ్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వర్కింగ్. అక్కడ ఏమవుతుంది, మనకు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఓన్లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ బిట్వీన్ ద గ్యాప్. ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో డీస్ మధ్యలో ఉన్న గ్యాప్ మధ్యలో మాత్రమే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవ్వట్లేదు అప్పుడు ఏమవుతుంది, చార్జ్ పార్టికల్ ఏమవుతుంది, మనకు సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతుంది. సో ఆల్రెడీ విల్ డిస్కస్ ద ప్రీవియస్ టాపిక్. మనం వచ్చేసి ప్రీవియస్ టాపిక్లో ఏం డిస్కస్ చేస్తున్నాం, ఎప్పుడైతే మనకు ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకు ఉంటుంది, పార్టికల్ అనేది మనకు సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతుంది డ్యూ టు ద సెంట్రిపెటల్ ఫోర్స్. సో ఎప్పుడైతే మనకి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ అవుతుందో ఏమవుతుంది, ఇట్ ఈస్ మూవింగ్. మొత్తం ఏమవుతుంది, ఒక హీలికల్ సర్ఫేస్లో మనకు హీలికల్ మోషన్లో మనకు ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ సో ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు ఎలక్ట్రాన్ అనేది ఈ యొక్క దీంట్లో Dలో ట్రావెల్ అవుతుందో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ వెలాసిటీ. దాంట్లో మనకు వెలాసిటీ ఎటువంటి చేంజ్ అనేది ఫామ్ అవ్వట్లేదు. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ఎప్పుడైతే మనకు ఆ పార్టికల్ అనేది ఈ యొక్క D నుంచి మనకు అవుట్ అవుతుందో, బయటకు వస్తుందో, ఈ యొక్క గ్యాప్లోకి ఎంటర్ అవుతుందో, అప్పుడు ఏమవుతుంది, ఈ గ్యాప్లో వచ్చినప్పుడు దాని యొక్క వెలాసిటీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ద వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఏమొస్తుంది, ఆటోమేటిక్గా దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క రేడియస్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ద పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ అనేది ఏమవుతుంది, ఇట్ కెన్ బి చేంజ్ యాజ్ స్పైరల్. సర్క్యులర్ పాత్ నుంచి ఆబ్జెక్ట్ యొక్క పాత్ అనేది ఏమవుతుంది, స్పైరల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ది D, ఈ యొక్క D యొక్క రేడియస్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ ఆ యొక్క రేడియస్ యొక్క ఈక్వల్ అయినప్పుడు ఈ యొక్క పాత్ అనేది దెన్ బై యూజింగ్ దిస్ డిఫ్లెక్షన్ ప్లేట్, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక డిఫ్లెక్షన్ ప్లేట్ యూజ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఎప్పుడైతే ఇక్కడ రీచ్ అవుతుందో ఆ డిఫ్లెక్షన్ ప్లేట్ నుంచి రీచ్ అయిపోయి త్రూ ద ఎగ్జిట్ పోర్ట్ నుంచి ఏమవుతుంది, ఆ చార్జర్ పార్టికల్ అనేది మనకు బయటకు వెళ్ళిపోతుంది. దట్స్ వై దిస్ ఈజ్ ద పాత్. సో దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తున్నాం, ఈ P పాయింట్ దగ్గర మనకి ఏదైతే పాజిటివ్ చార్జ్ క్యారియర్ అనేది ఫామ్ అవుతుందో ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ ఇట్స్ యాక్సలరేషన్. అదేమవుతుంది, దానికి యాక్సలరేషన్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ అండ్ ఫైనల్లీ ఇట్ విల్ బి గెట్, దానికి ఎప్పుడైతే సఫిషియంట్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుందో దెన్ ఇట్ విల్ బి కమింగ్ అవుట్ ఫ్రమ్ ద D. ఆ D నుంచి ఆ సైక్లోట్రాన్ నుంచి బయటకు అనేది వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ సైక్లోట్రాన్ వచ్చేసి ఏం తీసుకున్నాం, సైక్లోట్రాన్ ఈజ్ ఎ మిషన్ టు యాక్సిలేట్ ద చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ అయాన్స్ టు హై ఎనర్జీస్. వాటి ఎనర్జీని మనం ఇంక్రీజ్ చేయడానికి ఈ యొక్క సైక్లోట్రాన్ని యూజ్ చేస్తున్నాం. దీన్ని ఎవరు మనకి ఇన్వెంట్ చేసిన అంటే లారెన్స్ అండ్ లివింగ్స్టన్ టు ఇన్వెస్టిగేట్ ద న్యూక్లియర్ స్ట్రక్చర్. ఈ యొక్క న్యూక్లియర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ యొక్క న్యూక్లియర్ స్ట్రక్చర్ గురించి ఇన్వెస్ట్ చేయడానికి మనకు దీన్ని డిఫైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఈస్ ద సైక్లోట్రాన్ యూజ్డ్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇన్ కాంబినేషన్ టు ఇంక్రీజ్ ద ఎనర్జీ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. సో ఇక సైక్లోట్రాన్లో ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా మనం యూజ్ చేస్తున్నాం టు ఇంక్రీజ్ ద ఎనర్జీ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్. ఈ యొక్క చార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి రెండు కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫీల్డ్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ క్రాస్ ఫీల్డ్స్. సో ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయో ఆ పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆ యొక్క ఫీల్డ్ ఏమంటున్నామంటే మనం క్రాస్ ఫీల్డ్స్ అంటున్నాం.
So we are using here cross fields in this one. Next one is cyclotron uses the fact that the frequency of revolution is independent of energy in magnetic field. సో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఒక యూనిట్ టైంలో ఎన్ని రివల్యూషన్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయో అనేది ఏమవుతుంది దాని యొక్క ఎనర్జీ పైన మనకు ఇండిపెండెంట్గా ఉంటుంది, ఎనర్జీ పైన డిపెండ్ అవ్వదు. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ ద పార్టికల్స్ మూవ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్సైడ్ ద టూ మెటాలిక్ డిస్క్ ఆర్ కాల్డ్ డిస్క్. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క మెటాలిక్ డిస్క్ తీసుకున్నామో ఈ యొక్క మెటాలిక్ డిస్క్లో ఏదైతే ఉన్నాయో డి షేప్లో ఉన్నటువంటి టూ మెటాలిక్ డిస్క్ తీసుకుంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ D1 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ D2. ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఈ యొక్క దీని సైక్లోట్రాన్లో దీస్ ఆర్ మూవింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్సైడ్ ద డి. ఏమవుతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్ వచ్చేసి ఈ యొక్క డి లోపల మాత్రమే ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ దిస్ వన్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం పీ పార్టికల్ దగ్గర ఈ పార్టికల్ అనేది ఎంటర్ అవుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్ వచ్చేసి ఏమవుతుంది ఈ డి లోపల మాత్రమే ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇన్సైడ్ ద మెటల్ బాక్స్ పార్టికల్ ఈజ్ నాట్ యాక్టెడ్ బై ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఎప్పుడైతే ఈ పార్టికల్ అనేది ఈ యొక్క ఇన్సైడ్ ద డి ట్రావెల్ చేస్తుందో దానిపైన ఏమవుతుంది ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవ్వదు. నెక్స్ట్ వన్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్ట్స్ ఆన్ ద పార్టికల్ అండ్ మేక్స్ ఇట్ గో. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ అవుతుంది ఏమవుతుంది ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రమే వర్క్ అవుతుంది. సో ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్క్ అయినప్పుడు దా పాత్ ఏమవుతుంది అంటే ఇట్ షుడ్ బి ఏ సర్క్యులర్ పాత్. సో ఇన్సైడ్ దట్ ఏమవుతుంది మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేయట్లేదు, ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి దాని యొక్క పాత్ అనేది మనకి ఏమవుతుంది ఓన్లీ సర్క్యులర్ పాత్ మాత్రమే డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్ ద డి. ఎప్పుడైతే ఈ పార్టికల్ అనేది ఈ డి నుంచి మనకు అవుట్ సైడ్ అవుతుందో అండ్ ద యాక్టెడ్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై అవుతుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై అవుతుందో అప్పుడు ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది అంటే యాక్సిలేటర్ అవుతుంది. సో యాక్సిలేటెడ్ అవుతుంది అంటే ఏంటి దాని యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందంటే ఆటోమేటిక్గా దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ గెటింగ్ కైనెటిక్ ఎనర్జీ. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది మూమెంట్లో ఉంటుందో అప్పుడే మనకి ఏమవుతుంది కైనెటిక్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ. సో ఎప్పుడైతే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది ఆ యొక్క సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. యాజ్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్ ద రేడియస్ ఆఫ్ సర్క్యులర్ పాత్ ఇంక్రీజెస్. సో ఎప్పుడైతే మనకి యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ఈ యొక్క పాత్ అనేది ఏమవుతుందంటే సర్క్యులర్ పాత్ నుంచి ఇట్ ఈస్ కమింగ్ టు స్పైరల్గా కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ the whole assembly is evacuated to minimize collisions between the ions and the air molecules. సో ఎప్పుడైతే ఏం చేస్తున్నామంటే సైక్లోట్రాన్ యొక్క కంప్లీట్ సిస్టమ్ ఈ కంప్లీట్ సిస్టమ్ని ఎలా అరేంజ్ చేస్తున్నామంటే టు మినిమైజ్ ద కొలిజన్స్ బిట్వీన్ ద అయాన్స్. ఏవైతే అయాన్స్ ఫామ్ అవుతున్నాయో ఈ యొక్క డీస్లో ఈ యొక్క అయాన్స్ మధ్యలో ఉన్నటువంటి కొలిజన్స్ మనం రెడ్యూస్ చేసేటట్లుగా ఈ యొక్క కంప్లీట్ సిస్టమ్ని మనం అరేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అప్లైడ్ టు ద డీస్. ఈ యొక్క డీస్కి ఏం చేస్తున్నాం మనం హై వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. సో ఈ యొక్క రెడ్యూస్ చేయడానికి ఏదైతే ఈ యొక్క మినిమైజ్ చేయడానికి ఏం చేస్తున్నాం హై ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తున్నాం. సో అట్ సెంటర్ పాజిటివ్ అయాన్స్ ఆర్ రిలీజ్డ్ అండ్ మూవ్ ఇన్ ఏ సెమీ సర్క్యులర్ పాత్ ఇన్సైడ్ డి అండ్ అరైవ్ ద గ్యాప్ బిట్వీన్ డీస్. సో ఎప్పుడైతే ఇక్కడ ఏమవుతుంది ఈ సెంటర్ దగ్గర వచ్చేసి మనకు పాజిటివ్ అయాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఆ అయాన్స్ అనేవి ఏమవుతున్నాయి మనకు ఇన్సైడ్ ద డి వచ్చేసి సెమీ సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతున్నాయి. అవుట్ సైడ్ ద డి వచ్చేసినప్పుడు ఏమొస్తుంది దాని యొక్క పాత్ అనేది దాన్ని ఇంక్రీజ్ చేసుకొని అండ్ ఇట్ కెన్ చేంజెస్ ద పాత్ ఇంటూ హెలికల్ పాత్. దాని ఏమవుతుంది ఈ యొక్క సర్క్యులర్ పాత్ నుంచి స్పైరల్గా లేదా హెలికల్ పాత్గా కన్వర్ట్ చేసుకుంటుంది. దెన్ వాట్ ఈస్ ద టైం పీరియడ్. ఇక్కడ వచ్చేసి మనకి టైం పీరియడ్ ఏం తీసుకున్నామంటే సో టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క రెసిప్రోకల్ మనం అంటున్నాం టైం పీరియడ్ అంటున్నాం. సో మనం ఫ్రీక్వెన్సీ ఫామ్లో ఎలా డిఫైన్ చేస్తున్నాం ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు QB/2πm. సో దానికి రెసిప్రోకల్ తీసుకున్నాం కాబట్టి ఏమొస్తుంది 2πm/QB. దెన్ ద ఫ్రీక్వెన్సీ VC ఈక్వల్స్ టు QB/2pm అవుతుంది. సో ఇక ఈ ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ ఏమంటామంటే ద ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్ సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకి ఏదైతే ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవుతూ ఉందో ఆ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు అది ఏ ఫ్రీక్వెన్సీతో రొటేట్ అవుతూ ఉందో దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం అండ్ రిప్రజెంటెడ్ యాజ్ న్యూసీతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ వీఆర్ అప్లయింగ్ ద వోల్టేజ్ మనం ఎప్పుడైతే ఈ యొక్క వోల్టేజ్ని అప్లై చేస్తున్నామో అప్లై చేసినప్పుడు వోల్టేజ్కి ఏమవుతుంది సమ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ ఏం తీసుకున్నాం న్యూ ఆల్ఫాగా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద ఫ్రీక్వెన్సీ న్యూ ఆల్ఫా ఆఫ్ ది అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ అడ్జస్టెడ్ సో దట్ ద పొలారిటీ ఆఫ్ ది డీస్ ఈజ్ రివర్స్డ్ ఇన్ ద సేమ్ టైమ్. సో ఈ డీస్లో మనకి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ రొటేట్ అవుతూ ఉంటుందో దట్ మీన్స్ సో ఇక్కడ ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్ ఈ డైరెక్షన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేసి మనకు ఇట్ ఈజ్ రివర్స్ డైరెక్షన్ మనకు వచ్చే డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది విత్ ఇన్ ద సేమ్ టైంలో మనకు ఈ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దట్స్ వై ఆ ఫ్రీక్వెన్సీ మనం ఏం తీసుకున్నాం న్యూ ఆల్ఫాగా తీసుకుంటాం. సో న్యూ ఆల్ఫా వచ్చేసి మనం ఏం తీసుకున్నాం అప్లైడ్ ఫ్రీక్వెన్సీ
అండ్ న్యూ సి విల్ బి ద సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ. మనకి యొక్క చార్జ్డ్ పార్టికల్ వల్ల మనకు ప్రొడ్యూస్ అయిన ఫ్రీక్వెన్సీ వచ్చేసి న్యూ సి. వెన్ దీస్ టూ విల్ బి ఈక్వల్, ఎప్పుడైతే యొక్క అప్లైడ్ ఫ్రీక్వెన్సీ యాజ్ వెల్ యాజ్ సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ రెండు కూడా మనకి ఈక్వల్ అవుతున్నాయో ఆ ఈక్వల్ స్టేజ్ మనం ఇక్కడ ఏమంటున్నాం రెజొనెన్స్ కండిషన్ అంటున్నాం. దట్ మీన్స్ ఇఫ్ వి ఆల్ఫా అండ్ న్యూ ఆల్ఫా అండ్ న్యూ సి ఈజ్ కాల్డ్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ రెజొనెన్స్ కండిషన్. దాన్ని వచ్చేసి రెజొనెన్స్ కండిషన్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ పార్టికల్స్ ఎంటర్డ్ ఇన్ టు ద గ్యాప్ దేర్ కైనటిక్ ఎనర్జీ అండ్ ఇంక్రీజెస్. సో ఎప్పుడైతే ఇన్సైడ్ దట్ ఏమవుతుంది, మనకు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ చేయట్లేదు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ చేయట్లేదు కాబట్టి ఏమవుతుంది, ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ఎప్పుడైతే అది ఏమవుతుంది పార్టికల్ అనేది మనకు కమింగ్ ఇన్ టు ద గ్యాప్, ఎప్పుడైతే గ్యాప్లో ఎంటర్ అవుతుందో ఆ గ్యాప్లో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమొస్తుంది, కైనటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క రేడియస్ ఆఫ్ సర్క్యులర్ పాత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దెన్ సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ద పార్టికల్స్ ఆర్ రిపీటెడ్లీ యాక్సిలరేటెడ్ అంటిల్ దే గెట్ రిక్వైర్డ్ ఎనర్జీ. సో ఇక ఈ ప్రొసీజర్ అనేది ఏమవుతుంది అంటే మనకు కంప్లీట్గా రొటేట్ అవుతూ ఉంటుంది, కంప్లీట్గా రిపీటెడ్గా జరుగుతూ ఉంటుంది. సో అంటిల్ ఎప్పటి వరకు జరుగుతూ ఉంటుంది అంటే దే గెట్ ద రిక్వైర్డ్ ఎనర్జీ, వాడికి ఏదైతే రిక్వైర్డ్ ఎనర్జీ టు మూవ్ అవుట్, ఆ యొక్క ఎగ్జిట్ స్లిట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిట్ స్లిట్ నుంచి ఇది మూవ్ అవ్వడానికి దానికి ఎంత వరకు ఎనర్జీ అనేది రిక్వైర్మెంట్ అవుతుందో ఆ ఎనర్జీ వరకు కూడా ఏమవుతుంది, యాక్సిలరేట్ అవుతుంది. సో వన్స్ దే గెట్ రిక్వైర్డ్ ఎనర్జీ, ఎప్పుడైతే వాడికి రిక్వైర్డ్ ఎనర్జీ వస్తుందో దెన్ దే కెన్ డిఫ్లెక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లీవ్ ద సిస్టమ్ వయా ఎగ్జిట్ స్లిట్. సో ఎప్పుడైతే దానికి రిక్వైర్డ్ ఎనర్జీ వస్తుంది ఏమొస్తుంది, మనం అప్లై చేసినటువంటి యొక్క మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ పోర్ట్ తీసుకొని అండ్ ద పార్టికల్ విల్ బి మూవ్ ఫ్రమ్ దిస్ వన్. సో ఇక్కడ నుంచి డిఫ్లెక్ట్ అయిపోయి ఎగ్జిట్ స్లిట్ నుంచి ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఇన్ ద సైక్లోట్రాన్. ఈ యొక్క సైక్లోట్రాన్ యూజ్ చేస్తే ఏం చేస్తున్నాం, మనం ఒక పార్టికల్ని ఏం చేస్తున్నాం, యాక్సిలరేట్ చేస్తున్నాం అండ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఎగ్జిట్ స్లిట్. నెక్స్ట్ వన్ ఈజ్, సో వాట్ ఈస్ ద ఫార్ములా, వెలాసిటిక్ ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఈక్వల్స్ టు QBR ఇంటూ V. సో మనం వచ్చేసి ఆల్రెడీ రేడియస్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసినాం. రేడియస్ ఈక్వల్స్ టు ఏం చేస్తున్నాం, MV QB బై MV. సో ఈ ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని మనకి V ఫార్ములా రాసినప్పుడు ఏమొస్తుంది, V ఈక్వల్స్ టు QBR బై M. సో ఇక్కడ వచ్చేసి R అంటే ఏం తీసుకున్నాం అంటే రేడియస్ ఆఫ్ ది ట్రజెక్టరీ ఎగ్జిట్. దట్ మీన్స్ అదర్వైజ్ ద రేడియస్ ఆఫ్ ది D. మనం ఏదైతే D తీసుకున్నామో ఈ యొక్క D యొక్క రేడియస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం తీసుకున్నాం, Rగా రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ద ఫార్ములా విల్ బి V ఈక్వల్స్ టు QBR బై M. Q is the charge, B is the magnetic field and R will be the radius and M will be the mass of the charged particle. Next one V is the velocity. So next one is V తర్వాత ఏం చేయొచ్చు, మనం కైనటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కైనటిక్ ఎనర్జీ మీన్స్ హాఫ్ MB స్క్వేర్. సో ఇక్కడ మీన్స్ హాఫ్ ఇంటూ M ఇంటూ B స్క్వేర్. V స్క్వేర్ వాల్యూ అంటే ఏం తీసుకున్నాం, Q స్క్వేర్ B స్క్వేర్ R స్క్వేర్ బై M స్క్వేర్. సో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, MM క్యాన్సిల్ అండ్ ద ఫైనల్ ఫార్ములా విల్ బి Q స్క్వేర్ B స్క్వేర్ R స్క్వేర్ బై 2M. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కైనటిక్ ఎనర్జీ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫార్ములా, మనం ఈ ఫార్ములా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ. ఈ యొక్క కైనటిక్ ఎనర్జీ అనేది మనకి ఏమవుతుంది, వెలాసిటీ పైన మనకు డిపెండ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ స్పీడ్ యాజ్ వెల్ యాజ్ రేడియస్. ఈ యొక్క ఏదైతే పాత్లో ట్రావెల్ అవుతుందో రేడియస్ ఆఫ్ ది పాత్, ఈ యొక్క రేడియస్ పాత్ పైన కూడా ఇది ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ద స్పీడ్ యాజ్ వెల్ యాజ్ రేడియస్ ఆఫ్ ది ఆర్బిట్. నెక్స్ట్ వన్ ఈస్ ద పార్టికల్స్ యాక్సిలరేటెడ్ బై సైక్లోట్రాన్ ఆర్ యూజ్డ్ బాంబర్డ్ న్యూక్లీ అండ్ స్టడీ ఆఫ్ రిజల్టింగ్ న్యూక్లియర్ రియాక్షన్. సో ఎప్పుడైతే ఈ పార్టికల్స్ అనేవి మనకి యాక్సిలరేట్ అవుతున్నాయో ఆ యాక్సిలరేటెడ్ పార్టికల్ దానికి అదైతే టైం తీసుకుంటుందో ఆ టైంని బేస్ చేసుకుని యాజ్ వెల్ యాజ్ ద రిజల్ట్ ఆ యొక్క చేసుకొని ఏం చేస్తున్నాం, మనం ఈ యొక్క న్యూక్లియర్ రియాక్షన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం. దట్ మీన్స్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దీస్ న్యూక్లియర్ రియాక్షన్స్. సో ఆఫ్టర్ దట్ వన్ వేర్ వీఆర్ యూజింగ్, దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ అయాన్స్ ఇంటూ సాలిడ్స్. సో ఏం చేస్తున్నాం, అయాన్స్ ఏవైతే ఉన్నాయో అయాన్స్ ఏం చేస్తున్నాం అంటే సాలిడ్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ వన్ మాడిఫై దేర్ ప్రాపర్టీస్. సో అయాన్స్ యొక్క ప్రాపర్టీస్ యాజ్ వెల్ యాజ్ మనం తీసుకున్నటువంటి సాలిడ్స్ యొక్క ప్రాపర్టీస్ మనకి ఏమవుతుంది, డిఫరెంట్గా ఫామ్ అవుతున్నాయి. సో ఈ యొక్క ప్రాపర్టీస్ ఏం చేస్తున్నాం అంటే మనం చేంజ్ చేస్తున్నాం. ఎలా చేంజ్ చేస్తున్నాం అంటే వెన్ యూఆర్ చేంజింగ్ దిస్ వన్ అయాన్స్ ఏం చేస్తున్నాం, సాలిడ్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క అయాన్ యొక్క ప్రాపర్టీస్ ఏమవుతుంది, సాలిడ్స్ ప్రాపర్టీస్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద అప్లికేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ మాడిఫై దేర్ ప్రాపర్టీస్ ఆర్ ఈవెన్ సింథసైజ్ ద న్యూ మెటీరియల్స్. సో ఇంకో మెథడ్ ఏంటి అంటే బై యూజింగ్ దిస్ వన్, ఎప్పుడైతే మన యొక్క అయాన్స్ని ఫామ్ చేస్తున్నామో అయాన్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనకు న్యూ మెటీరియల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, మనకు హైడ్రోజన్ ఆటం ఉంటుంది. సో హైడ్రోజన్ ఆటం తీసుకున్నప్పుడు వెన్ వీఆర్ రిమూవింగ్ వన్, ఎప్పుడైతే మనం ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, మనకు H+ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ సమ్ న్యూ మెటీరియల్ లైక్ దిస్. ఇఫ్ యూఆర్ టేకింగ్ సోడియం తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, సోడియం ప్లస్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ వీఆర్
creating some new materials కూడా మనం క్రియేట్ చేయొచ్చు by using this cyclotron. And next one is it is used in hospitals to produce artificial radioactive substances. మనం ఇంకా ఎక్కడ యూస్ చేస్తున్నాం అంటే వీటిని వచ్చేసి మనం హాస్పిటల్స్లో యూస్ చేస్తున్నాం. సో హాస్పిటల్స్లో ఎలా యూస్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ ద ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ యొక్క సైక్లోట్రాన్ యూజ్ చేసి మనం వచ్చేసి ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఈ యొక్క రేడియో సబ్స్టాన్సెస్ దేనికి యూజ్ చేస్తున్నామంటే బై యూజింగ్ టు కెన్ బి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. మనం వచ్చేసి ట్రీట్మెంట్లో కానీ లేదంటే ఏదైనా సరే క్యూర్ చేయడానికి కానీ ఈ యొక్క రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్ని యూజ్ చేస్తున్నాం. సో అండ్ ఈ యొక్క రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్ అనేది ఎక్కడ ఎలా ఫామ్ చేస్తున్నామంటే బై యూజింగ్ దిస్ సైక్లోట్రాన్. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సైక్లోట్రాన్. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ వీ డిస్కస్ హియర్. మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నామంటే మోషన్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ అనేది మనకు ఎలా మూవ్మెంట్ అవుతుంది అనేది నేర్చుకుంటున్నాం. అండ్ ఫస్ట్ వన్, ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్ అనేది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఫామ్ అవుతుందో వెన్ ద వెలాసిటీ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ విల్ బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. రెండు కూడా మనకి ఏమవుతుంది పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మనకు వచ్చేసి అక్కడ ఎటువంటి వర్క్ అనేది ఫామ్ అవ్వట్లేదు. సో వర్క్ అనేది జీరో అవుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలా ఏ డైరెక్షన్లో సెంట్రిపెటల్ ఫోర్స్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో సెంట్రిపెటల్ ఫోర్స్గా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఆ యొక్క చార్జర్ పార్టికల్ ఏమవుతుంది మనకు సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. సో ఇఫ్ దీస్ వన్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ వెలాసిటీ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి యూనిఫామ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు, దట్ మీన్స్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ మనకి ఏమవుతుంది వర్క్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ వర్క్ షుడ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో మాత్రమే మనకు ఈ యొక్క వర్క్ అనేది జరుగుతుంది. సో బట్ ఇక్కడ ఛార్జ్ వచ్చేసి ఏమవుతుంది సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతూ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ మూవింగ్ అలా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఈ యొక్క సర్క్యులర్ పాత్ అనేది ఏమవుతుందంటే మనకు హెలికల్ పాత్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క రొటేషన్స్ తీసుకున్నప్పుడు ఒక కంప్లీట్ రొటేషన్ అవ్వడానికి ఈ యొక్క పార్టికల్ అనేది మనకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం పిచ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్. ఈ యొక్క సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ ఏమైనా ఉంటే రేడియస్ ఆఫ్ హెలిక్స్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ కేసెస్ ఫర్ మోషన్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసినప్పుడు మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ యొక్క టూ డిఫరెంట్ టైప్స్లో బాగుంది. సో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ద యాంగిల్ బిట్వీన్ వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈ యొక్క వెలాసిటీకి ఉన్నటువంటి యాంగిల్ని బేస్ చేసుకొని దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద సెంట్రిపెటల్ ఫోర్స్. ఇక్కడ వచ్చేసి మనకు సెంట్రిపెటల్ ఫోర్స్ వచ్చేసి టూ టైప్స్ ఫామ్ అవుతున్నాయి. వెన్ ఇట్ ఈస్ ఇన్ సర్క్యులర్ పాత్ వచ్చేసి మనకు Q ఇంటూ V ఇంటూ B, దట్ ఫోర్స్ ఈజ్ వర్కింగ్ యాజ్ సెంట్రిపెటల్ ఫోర్స్. అండ్ జనరల్ ఫార్ములా ఫర్ సెంట్రిపెటల్ ఫోర్స్ వచ్చేసి మనకు mv² by r. సో ఈ రెండు మనం ఈక్వల్ చేసినప్పుడు ఏమొస్తుంది దెన్ వీఆర్ గెటింగ్ ద ఫార్ములా ఫర్ రేడియస్ యొక్క ఫార్ములాని మనం డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ రేడియస్ ఈక్వల్స్ టు mv/qb. రేడియస్ ఇక్కడ వచ్చేసి m is the mass of the charged particle and v will be the velocity and q will be the charge and b will be the magnetic field. దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ యాంగులర్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ దట్ మీన్స్ ఎప్పుడైతే మనకి ఈ యొక్క పార్టికల్ అనేది సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతూ ఉందో దానికి వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ యొక్క రిలేషన్ ఏంటి అంటే v ఈక్వల్స్ టు r⍵. సో దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం మనం ఈ యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2π/t. సో ద రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ ఇస్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ ω ఈక్వల్స్ టు 2πν. ఆ వాల్యూ వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే qb/mకి ఈక్వల్ అవుతుంది, విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎనర్జీ. దీనికి వచ్చేసి ఏం చేస్తున్నాం ఇది యొక్క వెలాసిటీ పైన కానీ దాని యొక్క ఎనర్జీ పైన కానీ డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ వన్ ఈజ్ ద టైమ్ టేకెన్ ఫర్ 1 రివల్యూషన్ ఈజ్ టైమ్. సో 1 రివల్యూషన్కి వచ్చేసి ఎంత టైం తీసుకుంది అంటే T ఈక్వల్స్ టు 2π/ω, దట్ ఈక్వల్స్ టు రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1/ν. సో ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది వెలాసిటీ అనేది ఏమవుతుంది అంటే ఈ యొక్క పాత్ అనేది ఈ యొక్క వెలాసిటీ ప్యారలల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది దాని యొక్క పాత్ అనేది మనకు హెలికల్ పాత్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ద ఫీల్డ్ ఒక రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది దాన్ని వచ్చేసి పిచ్ అంటున్నాం. అండ్ ద రొటేషన్ ఆఫ్ రేడియస్ వచ్చేసి దాన్ని ఏమంటున్నాం అంటే రేడియస్ ఆఫ్ హెలిక్స్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. నెక్స్ట్ వన్ ఈజ్ మోషన్ ఇన్ కంబైన్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం కంబైన్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఈ యొక్క మూవ్మెంట్ ఆఫ్ చార్జర్ పార్టికల్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, వాటి అప్లికేషన్స్ ఏంటి అంటే మనకు వచ్చేసి 2 అప్లికేషన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ ఈస్ వెలాసిటీ సెలెక్టర్. సో వెలాసిటీ సెలెక్టర్ యూజ్ చేసి ఏం చేస్తున్నామంటే మనకి ఏదైతే వెలాసిటీ రిక్వైర్మెంట్ ఉందో మనకు వచ్చేసి పార్టికల్ అనేది మన రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వెలాసిటీ ఏదైతే ట్రావెల్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ యొక్క వెలాసిటీ సెలెక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఒక పార్టికల్ అనేది మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండింటిలో ట్రావెల్ అవుతుందో మనకు ఫోర్స్ ఫార్ములా ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ ప్లస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెండు కూడా మనం యాడ్ చేస్తున్నాం. F ఈక్వల్స్ టు Q ఇంటూ E ప్లస్ V ఇంటూ B. సో ఇక్కడ వచ్చేసి తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్పెండిక్యులర్ టు ద వెలాసిటీ. ఈ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటున్నాయి యాజ్ వెల్ యాజ్ వెలాసిటీకి పర్పెండిక్యులర్గా ఉంటున్నాయి. దట్స్ వై వెన్ యూఆర్ అప్లయింగ్ ద వెక్టార్ నోటేషన్ వాటికి వచ్చేసి మనం వెక్టార్ నోటేషన్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది అంటే E ఈక్వల్స్ టు E ఇంటూ J.
సో y డైరెక్షన్లో ఉంది కాబట్టి j తీసుకుంటాం. యూనిట్ వెక్టర్ వచ్చేసి b ఈక్వల్స్ టు b ఇంటూ k అండ్ v ఈక్వల్స్ టు v ఇంటూ i. సో ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ద ఫార్ములా అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఫార్ములా FE ఈక్వల్స్ టు q ఇంటూ e. నెక్స్ట్ వన్ ఈజ్ FB ఈక్వల్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మైనస్ q ఇంటూ v ఇంటూ b. సో దీస్ టూ బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ ద y డైరెక్షన్. రెండు కూడా మనకు y డైరెక్షన్లో వర్క్ అవుతున్నాయి. బట్ FE is in the upward direction and FB will be in the downward direction. So both are in the same direction. రెండు కూడా మనకు సేమ్ వాల్యూస్లో ఉన్నాయి, బట్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దట్స్ వై వీఆర్ గెటింగ్ నెగిటివ్ సైన్. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ దిస్ వన్, ఎప్పుడైతే రెండు కూడా మనకి ఈక్వల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో అప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది, మనకు 0 అవుతుంది. సో నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు ఏమొస్తుంది, QE ఈక్వల్స్ టు Q ఇంటూ VB. దట్ మీన్స్ V ఈక్వల్స్ ఏమవుతుంది, వెలాసిటీ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క ఫార్ములాను బేస్ చేసుకొని వీ కెన్ ఫైండ్ ద రిక్వైర్డ్ వెలాసిటీ. మనకి ఏదైతే పార్టికల్ యొక్క వెలాసిటీ అవసరం అవుతుందో ఆ పార్టికల్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ క్రాస్ ఫీల్డ్స్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే, ఈ క్రాస్ ఫీల్డ్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఏదైతే రేషియోలో ఉందో E/EB రేషియోలో ఉన్నటువంటి పార్టికల్స్ మాత్రమే అన్డిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అదర్ పార్టికల్స్ మొత్తం కూడా మనకు డీవియేట్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్, సో ఈ మెథడ్ మనకి ఎవరు ఫైండ్ అవుట్ చేసినాం అంటే J.J. థామ్సన్ ఫైండ్ అవుట్ చేసిండు బై యూజింగ్ ద E/M రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్. మనకు వచ్చేసి ఈ యొక్క మాస్ ఎలక్ట్రాన్ రేషియో ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసినానికి ఈ యొక్క J.J. థామ్సన్ ఈ యొక్క మెథడ్ని యూజ్ చేసిండు. సో మనం ఇక్కడ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే మాస్ స్పెక్ట్రోమీటర్లో యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ సైక్లోట్రాన్. సైక్లోట్రాన్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ టేకింగ్ 2 Ds తీసుకున్నాం. D షేప్లో ఉన్నటువంటి ఈ యొక్క పార్టికల్ ఏమవుతుంది, మనకు సెంటర్ P పాయింట్ దగ్గర వచ్చేసి ఈ యొక్క పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ప్రొడ్యూస్ అవుతున్నాయి. వెన్ దీస్ ఆర్ మూవింగ్ ఇన్సైడ్ దట్, ఎప్పుడైతే మనకి పార్టికల్స్ అనేవి ఇన్సైడ్ దట్ ట్రావెల్ అవుతున్నాయో దెన్ దెర్ ఈస్ నో ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవ్వట్లేదో అప్పుడు ఏమవుతుంది, మనకు ఈ యొక్క పాత్ అనేది సర్క్యులర్ పాత్ ఫామ్ అవుతుంది. సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ఎప్పుడైతే ఈ యొక్క D నుంచి మనకి ఎలక్ట్రాన్ అనేది పాత్ అవుట్ సైడ్ వస్తుందో అప్పుడు ఏమవుతుంది, ద వెలాసిటీ విల్ బి ఇంక్రీజింగ్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేస్ చేసుకుని దాని యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది, దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క రేడియస్ ఆఫ్ ది పాత్, అది అయితే పాత్లో ట్రావెల్ చేస్తుందో ఆ పాత్ యొక్క రేడియస్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్, ఆ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమొస్తుందంటే దాని యొక్క పాత్ అనేది సర్క్యులర్ పాత్ నుంచి స్పైరల్ పాత్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ ఇట్ ఈస్ గెటింగ్ సఫిషియంట్ ఎనర్జీ. దానికి వచ్చే సఫిషియంట్ ఎనర్జీ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దెన్ ద ఎలక్ట్రాన్ విల్ బి డిఫ్లెక్టెడ్ బై దిస్ డిఫ్లెక్షన్ ప్లేట్. ఈ యొక్క డిఫ్లెక్షన్ ప్లేట్ బేస్ చేసుకొని ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది ఏమవుతుంది, డిఫ్లెక్ట్ అయిపోయి త్రూ ద ఎగ్జిట్ పోర్ట్, ఈ యొక్క ఎగ్జిట్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎగ్జిట్ పోర్ట్ నుంచి ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఈ యొక్క పాత్ నుంచి ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ సైక్లోట్రాన్ యొక్క వర్కింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ వేర్ వీఆర్ యూజింగ్. ఈ యొక్క టైం పీరియడ్ యొక్క ఫార్ములా ఏంటి అంటే T ఈక్వల్స్ టు 1/μc, ద రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నోన్ యాజ్ టైం పీరియడ్. దట్ మీన్స్ 2πm/QB. అప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే QB/2pm. సో ఈ యొక్క న్యూసీని మనం ఇక్కడ ఏమంటున్నాం, సైక్లోట్రాన్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో ఈ యొక్క సైక్లోట్రాన్ ఫ్రీక్వెన్సీ అనేది మనం అప్లై చేసినటువంటి ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయినట్లయితే దట్ మీన్స్ న్యూ ఈక్వల్స్ టు న్యూసీ. దెన్ వీ సెట్ ద కండిషన్ ఈజ్ రెజొనెన్స్ కండిషన్. ఆ కండిషన్ మనం ఏమంటున్నాం, రెజొనెన్స్ కండిషన్ అంటున్నాం. సో వేర్ వీఆర్ యూజింగ్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఏంటి అంటే దీనికి మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే రిఫ్లెక్టెడ్ ఎనర్జీ వస్తుందో దెన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఎగ్జిట్ సిల్ట్ నుంచి మనకు బయటకు వెళ్ళిపోతుంది. అండ్ ద వెలాసిటీ ఫార్ములా వెలాసిటీ ఈక్వల్స్ టు QBR/m. ఇక్కడ వచ్చేసి R దేని రిప్రజెంట్ చేస్తుందంటే ట్రాజెక్టరీ ఎట్స్ ఎగ్జిట్ లేదా రేడియస్ ఆఫ్ ది D. ఆ D యొక్క రేడియస్ ఏదైతే ఉందో దాన్ని మనం Rతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, మనకు 12mv². దెన్ ద ఫార్ములా విల్ బి Q²B²R²/2m. నెక్స్ట్ వన్ ఈజ్ ద టైమ్ ఫర్. ఈ యొక్క టైం వచ్చేసి మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ వెలాసిటీ యాజ్ వెల్ యాజ్ రేడియస్. ఆ యొక్క రేడియస్ పైన కానీ దాని యొక్క స్పీడ్ పైన కానీ ఇది డిపెండ్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ మనం ఎక్కడ యూస్ చేస్తున్నామంటే టు రిజల్ట్ ద న్యూక్లియర్ రియాక్షన్స్. ఈ యొక్క న్యూక్లియర్ రియాక్షన్స్ గురించి మనం స్టడీ చేయాలి అంటే బై యూజింగ్ దిస్ సైక్లోట్రాన్, ఈ యొక్క సైక్లోట్రాన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ టు అయాన్స్ ఇంటూ సాలిడ్స్. అయాన్స్ వచ్చేసి సాలిడ్స్ కన్వర్ట్ చేస్తాం అండ్ మాడిఫై దేర్ ప్రాపర్టీస్, వాటి యొక్క ప్రాపర్టీస్ మనం మాడిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ అదర్వైజ్ వీ కెన్ క్రియేట్ న్యూ మెటీరియల్స్ని కూడా మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ వీ కెన్ యూజ్ ఇన్ హాస్పిటల్స్లో కూడా మనం యూజ్ చేస్తాం టు ప్రొడ్యూస్ ద ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివ్ సిస్టమ్స్. ఈ యొక్క రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ మనం ప్రొడ్యూస్ చేయడానికి ఈ యొక్క సైక్లోట్రాన్ని యూజ్ చేస్తాం. ఇది ఎక్కడ మనం యూజ్ చేస్తామంటే టు డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్స్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ టుడే టాపిక్.